జనాభాలో మతపరమైన మార్పులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆర్థిక సలహా మండలి సభ్యురాలు డాక్టర్ షమికా రవి కీలక ప్రకటన చేశారు. సంతానోత్పత్తి రేటు తగ్గిపోవడం వల్ల జనాభాలో మార్పులు రావడం లేదని, బలవంత మత మార్పిడులే దీనికి ప్రధాన కారణమని కుండబద్దలు కొట్టారు. 2001 వరకు అరుణాచల్ ప్రదేశ్లో బౌద్ధుల ప్రాబల్యం ఉండేదని, కానీ 2011 వచ్చేసరికి క్రైస్తవ ప్రాబల్యం పెరిగిపోయిందన్నారు. మతపరమైన మార్పులకు సంతానోత్పత్తికి మించి మత మార్పిళ్ల సమస్యే కారణమని అన్నారు. ఓ జాతీయ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంతానోత్పత్తి రేటు, జనాభా సమస్యలపై మాట్లాడారు. వివిధ మతాలు వేర్వేరు సంతానోత్పత్తి రేట్లున్నాయని, కానీ ముస్లింలలో సంతానోత్పత్తి రేటు తగ్గుతోందన్నారు. లెక్కల రూపంలో చూసుకుంటే నిజం, కానీ క్షేత్రస్థాయిలో ఉన్న విషయాలకు దీనికి తేడా ఏమీ లేదన్నారు. ఎందుకంటే ఒకే ప్రదేశంలో ఉన్న జనసంఖ్య గురించే నిజమైన ఆందోళన అని ఆమె పేర్కొన్నారు. ఉదాహరణకు పశ్చిమ ఐరోపాలోని అనేక దేశాలలో మైనారిటీ సంఖ్య వేగంగా పెరిగిందని, కానీ ఇది కేవలం సంతానోత్పత్తి రేటు కారణంగానే సాధ్యం కాదన్నారు. దీనికి మత మార్పిళ్లే ప్రధాన కారణమని విశ్లేషించారు. భారత్ కూడా పాశ్చాత్య ప్రజాస్వామ్య దేశాల లాంటిదని, నిజానికి మైనారిటీల జనాభా నిరంతరం పెరుగుతోందన్నారు. అయితే ప్రపంచంలో మెజారిటీ ప్రజలు తగ్గిపోతూ మైనారిటీలు పెరుగుతున్న ఏకైక దేశం మనదేనన్నారు. 2001 వరకు అరుణాచల్ ప్రదేశ్ బౌద్ధుల మెజారిటీగా ఉండేదని, కానీ 2011కి వచ్చేసరికి క్రైస్తవుల మెజారిటీ ప్రాంతంగా మారిపోయిందన్నారు. అలాగే బెంగాల్, అస్సాం, పశ్చిమ యూపీ సహా అనేక రాష్ట్రాల్లో మత మార్పిడే పెద్ద సమస్యగా మారిపోయిందన్నారు.